ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే. మీ దగ్గర కేర్ ఫ్రీ ఉందా అండి? ఉందండి. ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? నేనెవరినో పోలీస్ స్టేషన్ పని చెప్తాను. ఆగమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నన్ను బట్టల షాప్ లో ఇరికించి జారుకుంటావా? ఏంటమ్మా, ఏం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఐఏఎస్ చదివి నన్ను పట్టుకుని బట్టల షాపు ఇరికించడంటూ ఏదేదో మాట్లాడుతోంది. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? అబద్ధం. మీరెవరు నమ్మకండి. ఇతను ఐఏఎస్ కాదు, ఆవకాయ కాదు, పెద్ద దొంగ. నా వాచి కొట్టేసి మా నాన్నకి అమ్మేసిన గొప్ప కేటుగాడు. చూడండి బ్రదర్స్, ఈ నా సోదరీమణులు ఎవరినో చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు. చూడమ్మా, నన్ను చూస్తే దొంగలా కనబడుతున్నానా? ఐఎమ్ వెరీ డీసెంట్ మ్యాన్. ఇలా అందరి ముందు నన్ను పట్టుకుని అవమానించడం చాలా తప్పు. మళ్ళీ ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. చేసిన దొంగతనానికి మళ్ళీ సమర్థింపా? బుద్ధి లేకపోతే సరి. ఇలాంటి మోసగాడిని ఊరికే వదలకూడదు. చూస్తారే, పోలీసులకు అప్పగించండి. అయిందా? అయింది బాబాయ్. జస్టిస్ జగన్నాథం గారి పేరు నోట్ రాయ్. బాబాయ్, జస్టిస్ స్పెల్లింగ్ తప్పు వస్తుందేమో, జడ్జి అని రాసినా. రే, నిన్ను నరికేస్తాను. జడ్జి స్పెల్లింగ్ తప్పు వస్తుందేమో నన్ను కోర్టు అని కూడా రాసేస్తానంటావు. ఇదిగో, స్పెల్లింగ్ తప్పు రాసావంటే ఆయన రెచ్చిపోయి నీ మీద పరువు నష్టం దావా వేసి నిన్ను జైలుకి పంపించేయగలడు. జాగ్రత్త. అమ్మో బాబాయ్, డిక్షనరీ చూసి రాస్తాను బాబాయ్. ఆ పని చేయి. ఏంటి తాతయ్య, పొద్దుటి నుంచి కార్డులు రాయటం పంపించడమే సరిపోతున్నట్టుంది. అమ్మా, పెళ్ళనేది శుభలేఖలతో ప్రారంభమై శోభనంతో ముగుస్తుంది. వివాహం అనేది నిర్ణయం కాగానే మొదట చేయవలసిన కార్యక్రమం శుభలేఖలు. ఈ కార్డు మాత్రం నువ్వు స్వయంగా తీసుకెళ్లి ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ జగదీశ్వరి దేవిని ఆహ్వానించాలి. ఎందుకు తాతయ్య? మన మీద కత్తి కట్టిన ఆవిడ దగ్గరికి వెళ్లి మాట్లాడిపించుకోవడానికా? కత్తి గట్టినా కక్ష గట్టినా నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సిన అత్తయ్యమ్మ నీకు ఆవిడ. ఎవడు తాతయ్య నువ్వనేది? ఆవిడ నాకు అత్తయ్య అవుతుందా? అవునమ్మా. ఈ ఇంటి కోడలైన ఆమెకి 25 సంవత్సరాల క్రితం నేనేదో ద్రోహం చేశాను అన్న కోపంతోనే ఇలా ప్రవర్తిస్తోందమ్మా. అసలేం జరిగింది తాతయ్య? గతాన్ని తలుచుకోవడం తవ్వుకోవడం ఇప్పుడు ఎందుకులే అమ్మా. సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకో. అలాగే తాతయ్య. బాబాయ్, జస్టిస్ అన్నది జీతం మొదలవుతుందా జీతం మొదలవుతుందా? గాడిద గుడ్డుతో మొదలవుతుంది. నీకు ఏబిసిడీలు నేర్పి డిక్షనరీ చూడడం కూడా నేర్పడానికి నా ఆయుష్ సరిపోదు. ఆ శుభలేఖ ఇక్కడ పడాయి, నేను రాసుకుంటాను. సర్లే బాబాయ్, జీతం మొదలెడతాను. రేయ్, ఈవేళ నీ చావు నా చేతుల్లో ఉందేమో నాకు అనుమానంగా ఉంది. అవి ఇక్కడ పడేసి నువ్వు బయటికి తగలడు. సరే, నువ్వు రాసుకో. అత్తయ్య, నన్ను అత్తయ్య అని పిలవమని నీకెవరు చెప్పారమ్మా? బంధాలు అనుబంధాలు మర్చిపోలేని మా తాతయ్య చెప్పారు. బంధం పేరు చెప్పి సంధి చేసుకోమని కూడా చెప్పారా మీ తాతయ్య? కాదు, ఆత్మీయత గురించి చెప్పి మీ ఆశీస్సులు అందుకోమన్నారు. ప్రేమ గురించి చెప్పి నా పెళ్లి శుభలేఖిమ్మన్నారు. నీకు పెళ్ళా? చాలా సంతోషం అమ్మా. ఇతను ఐఏఎస్ కాదు, ఆవకాయ కాదు, పెద్ద దొంగ. ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకోపోయేది? వద్దమ్మా, చేసుకోవద్దు. ఈ అబ్బాయి గురించి నీకు తెలీదు. నాకన్నా ఎక్కువ అతని గురించి మీకేం తెలుసు? చూడు లత, మన 2 కుటుంబాల మధ్య పాత కక్షలుండొచ్చు. నా మనసులో మీ తాతగారంటే కసి ద్వేషం ఉండొచ్చు. కానీ నీ విషయంలో మాత్రం నేనొక ఆడదాన్ని, అమ్మ మనసున్నదాన్ని. అతనొక దొంగ. నేరం చేసి పట్టుబడగా నేను కళ్ళారా చూశాను. నా మాట నమ్ము లత. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థమైంది అత్తయ్య. ఆ రోజు ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడి నిన్ను ఓడించాడన్న కక్షతో ఇలా మాట్లాడుతున్నావు కదూ? లేదు లత, నీ మంచి కోరి చెప్తున్నాను. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితంలో ఒక పెద్ద తప్పు చేసిందని అవుతావు. తప్పు ఒప్పు అనే వాటి గురించి ఎవరి మటుకు వాళ్ళు తెలుసుకుంటే మంచిదేమో అత్తయ్య. ఆల్ రైట్, నేను చెప్పవలసింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన నిన్ను ఆశీర్వదించటం నా బాధ్యత. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండు. బాబు విజయ్, ఏమిటి తాతయ్య గారు? నీ గురించి నాకంతా తెలిసిపోయింది. నా గురించా? నీతో పర్సనల్ గా కొన్ని విషయాలు మాట్లాడాలి. నా గదిలోకి రా. శంకు, కొంపదీసి ముసలాడికి మన వాడి జాతక చక్రం అంతా తెలిసిపోయిందేమో. దీన్ని గాని ఆయన బెదిరిస్తే
మనల గురించి కూడా చెప్పేస్తాడేమో అన్నయ్య. ఏమిటి తాతయ్య? రా బాబు, నా స్థిర చరాస్తులన్నీ కలిపి సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. మూడేమిటయ్యా నీ మూడేం బాగా? ఏం లేదు తాతయ్య, చెప్పండి. నాకు మనవరాలు తప్ప ఎవరూ లేరు. అందుకే నా మనవరాలని, నా కుటుంబ బరువు బాధ్యతల్ని, నా ఆస్తిపాస్తుల్ని అన్ని నీ చేతుల్లో పెడదాం అనుకుంటున్నాను. ఇక నుంచి వాటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే తాతయ్య. తాతయ్య గారు, గడ్డి పువ్వు లాంటి నన్ను తీసుకొచ్చి పూజకు పనికొచ్చే పుష్పానికుండే అర్హత కల్పించారు. ఇది నా పూర్వజన్మ సుకృతం తాతయ్య గారు, సుకృతం. ఆయుష్మాన్ భవ. రాస్కల్స్, 3 కోట్లు అంటారా? మేనర్లెస్ బ్రూట్స్. ఒక పెద్ద మనిషితో ఇలాగైనా బిహేవ్ చేయడం? ఓరి నీ అబ్బా, నీ పెద్ద మనిషి తరహా పాడుగాను. ఆడపిల్ల పెద్ద మనిషి అయినట్టు నువ్వెప్పుడు పెద్ద మనిషి అయ్యవరా హఠాత్తుగా? కొండపల్లి గోపాలరావు గారి ఇంటల్లుండి నన్ను రాగి అంటే కూసాలు కదిలిపోతాయిరా. రేయ్, నీ లెవెల్ పెంచావు గాని ఆ ముసలో లోపల తీసుకెళ్ళి ఏం చెప్పాడురా? అరే చీఫ్ ఫెలోసు, చీఫ్ బుద్ధులు. రే, ఇప్పుడు నేను 6 కోట్ల ఆస్తికి వారసుణ్ణి. ముసలుడు 6 కోట్లని చెప్పేశాడ్రా శంకు. ఈ శంకుగాడి పెంకు పగిలిపోతుంది. రే సత్తిగా, నీ కొత్త ఎగిరిపోతుంది. నాకు మొత్తం ఆస్తి 3 కోట్లని చెప్తారా? రేయ్, నువ్వేనా మాతో ఇట్లా మాట్లాడేది? కొత్తగా నీకేమైనా దయ్యం పట్టింది ఏమిట్రా? సర్లేరా, ఎప్పుడో 3 కోట్లు అన్నాను, ఇప్పుడు 6 కోట్లు అయిందని నీకు తెలిసింది కదా. ముగ్గురు 3 రోజులు పంచుకుందాం. మా పెద్దోడు చెప్పింది కరెక్ట్. 3 రెళ్ళ 6, 3 ముళ్ళు 9 అని ఎక్కాలు చెప్పారంటే పక్కటెముకలు ఇరిగిపోతాయి. అసలు మీకు నేను వాటా ఎందుకు ఇవ్వాలరా? ఓరి నీ అబ్బా, నువ్వు ఈ లైన్ లోకి వచ్చావా? రే ఓరి సన్నాసి, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విషయాలని చెప్పి ఇంత నాటకం ఆడించి నీకు ఈ పొజిషన్ తీసుకొచ్చింది మేము. అంచేత ముగ్గురు సమానంగా పంచుకుంటాం న్యాయం. ఏదో కొత్తగా ప్లేట్ తెప్పుకో. టేక్ ఇట్ హ్యాండ్. అలాగే. ప్లేట్ కాదు, మంచం కంచం మొత్తం తిప్పేస్తా. ఇదిగో వాటా పేట అంటూ దగ్గరికి వచ్చారంటే తాట లేచిపో. జాగ్రత్త. ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండిరా. పెద్దోడా, వీడి మీద నాకు మొట్టమొదటి అనుమానంగా ఉందని చెప్పాను. కాదు, మంచోడు మంచోడు అని విషయం అంతా చెప్పి ఎత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఏం చేశాడు. ఐడియా ఇచ్చినప్పుడు బాగుంది సంకల్ గుద్దు. ఇప్పుడు ఆడు ఎదురు తిరిగేటప్పుడు నా మీద పెడుతున్నావు. పెద్దోడా, జరగవలసింది చూడు. ఏమిటి మావయ్య, ఇద్దరు అదో రకంగా ఉన్నారు? నీ బతుకు బూడిదలో పోసిన పన్నీర్ అయిందని బాధపడుతున్నావమ్మా. ఆ విజయ్ మంచివాడు మహానుభావుడని మోసపోయిన తల్లి. అడుట్టు దొంగ వెదవమ్మా. మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అవునమ్మా, జేబులు కొట్టడం వాడి వృత్తి, ఇంటి కన్నాల ఇటు వాడి హాబీ. నగలు కొట్టడం వాడి కుల వృత్తి, బ్యాంకులు దోపిడీ చేయడం వాడి కుటీర పరిస్థితి తల్లి. మావయ్య, మీరు చెప్పేది నిజమని నిరూపించగలరా? సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపిస్తాం. ఏడు సార్, కారు వేసుకుని మరి వచ్చారు? ఏదైనా పారేసుకున్నారా? లేదంటే పెద్ద కొంప కన్నం వేయడానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి వచ్చారా? అదేం కాదయ్యా, ఒక చిన్న విషయం తెలుసుకోవడానికి వచ్చాం. ఈ ఫోటోలో ఉన్నవాడెవరు? ఎందుకు బాబు? ఏమీ లేదు, వీడికి దొంగ స్త్రీ దొంగ వీర చక్ర అనే టైపులో బిరుదిప్పిద్దామని. అట్టగా మరి చెప్పారు గారేటండి బాబు. ఆడు నా కొడుకేనండి. మా వాడేం సామాన్యుడు కాదండి, నెంబర్ 1 కేటుకాడండి బాబు. చూడండి బాబు, ఆదమరిచుంటే ఆంధ్రప్రదేశ్ ఆటోలో అమెరికాకి తీసుకెళ్లి అమ్మేసుకొస్తాడండి బాబు. ఎరా అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ మధ్యనే అమెరికాలో చదువుకొచ్చిన ఓ గొప్పింటి ఆడపిల్లకి మస్కా కొట్టి సరదాగా ఆ పిల్లకి మొగుడు కూడా అయిపోయాడండి బాబు మా వాడు. చూడు బాబు, మీ వాడికి దొంగ వీర చక్ర చాలదు, దొంగ విభూషణ బిరుదు ఇప్పించాలి. తమదయ్యా. అయితే మేము మళ్ళీ వస్తాం, మర్చిపోకండి బాబు. విన్నావుగా, నువ్వు ముచ్చటపడి కట్టుకున్న నీ ముద్దుల మొగుడి చరిత్ర. ఏమిటి మేడం గారు ఇంత ఆలస్యంగా వచ్చారు? ఇష్టమైన దానికోసం ఎదురు చూడడంలో బాధ పెట్టి ఆనందం ఉంటుందని ఓ బెంగాలీ కవి అన్నాడు. అది నాకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. మోసంతోనూ దొంగతనంతోనూ సంపాదించింది చాలా ఆనందాన్ని ఇస్తుందని అమెరికన్ కవి ఎవరు అనలేదా? అన్నాడేమో, వాడన్నప్పుడు నేను అక్కడ లేను. అది సరే గాని, ముందు నీ చేతిలో ఉన్న పాలు నవ్వుతూ నా నోటికి అందిస్తే అవి తాగేస్తాను. పాలు తాగే కార్యక్రమం అయ్యాక వెంటనే సరస సల్లాపాలు మొదలెట్టచ్చు.
నీ మొహానికి నేను పాలందివ్వాలా? ఎందుకు? నా బ్రతుకు నేలపాలు చేసినందుకా? లత, ఏమిటి నువ్వు అనేది? తెలివిగా ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. తప్పులో పుట్టి తప్పులో పెరిగి తప్పులు చేసే నువ్వు నాటకం ఆడి నన్ను నమ్మించావు. దొంగతనాలు దోపిడీలు చేసి బ్రతికే నువ్వు మాయ చేసి నన్ను నీ వాళ్ళలోకి లాగావు. అది కాదు లత. షటప్. తాళి కట్టక ముందు నీ గురించి నాకు నిజం తెలుసుంటే నిన్ను కటకటాల వెనక్కి పంపించేదాన్ని. జరిగిన పెళ్లికి వేద మంత్రాలకి 7 అడుగులకి 3 ముళ్ళకి గౌరవం ఇచ్చే తెలుగింటి ఆడపిల్లని. నిజం తెలిస్తే మా తాతయ్య ఏమైపోతారోనే భయంతో నీ విషయం బయట పెట్టడం లేదు. లత. మిస్టర్ విజయ్, ఈ రోజు నుంచి లోకం దృష్టిలో మా తాతయ్య కళ్ళ ముందు ఇంట్లో అన్యాయమైన దంపతుల్లో ఉంటాం. ఇక్కడ పేరుకి భార్యాభర్తలవే కానీ మన మధ్య ఆ బంధం మాత్రం ఉండదు. ఒక దొంగవైన నువ్వు ఈ ఇంటికి దొంగలుడిగానే ఉంటావు తప్ప ఎప్పటికీ నా మనసులో భర్తగా స్థానం సంపాదించలేవు.